కిషన్ రెడ్డిపై చామల కిరణ్ విమర్శలు. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం. బీజేపీలో ఉన్న ఈటెల, డీకే అరుణ ఎక్కడి నుంచి వచ్చారన్న ప్రశ్న. బీఆర్ఎస్లో నలుగురే మిగులుతారని కామెంట్స్. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక ఘటనపై హోంమంత్రి సమీక్ష. డీజీపీతో మాట్లాడిన అనిత ప్రత్యేక బృందాలతో విచారణ వేగవంతం చేయాలని ఆదేశం. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచన. మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతుల ధర్నా. రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూ సర్వేకు వచ్చిన అధికారులు భూములు ఇచ్చేది లేదంటూ అన్నదాతల ఆందోళన. ఉద్రిక్తతల మధ్య సాగుతున్న భూ సర్వే. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో గంజాయి బ్యాచ్ హల్చల్. అర్ధరాత్రి దాటితే రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులపై దాడులు. పాలకొల్లుకు చెందిన బొడ్డు సూర్యారావు కుటుంబంపై అటాక్. డబ్బులు ఇవ్వకపోవడంతో కారు అద్దాలు ధ్వంసం. భూపాలపల్లి జిల్లా కేటీపీపీలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసిన అధికారులు. 500 మెగావాట్ల ప్లాంట్ మొదటి దశలో ఓవరాలింగ్ 30 రోజుల పాటు సాగనున్న పనులు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో దొంగల బీభత్సం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చోరీ. హుండీ, నగదు ఎత్తికెళ్లిన కేటుగాళ్లు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకున్న పోలీసులు. పంజాబ్ ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విక్టరీ. జలంధర్లో మోహిందర్ భగత్ విజయం. తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 73,760, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 67,610, కిలో వెండి ధర 99,900. తిరుమలలో భక్తులతో నిండిపోయిన వైకుంఠ క్యూ కాంప్లెక్స్. సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,63,00,000.